Hi my dear students, welcome to Open Institute. Today I have to discuss about previous year questions intelligence. So previous year questions లో ఆల్రెడీ yesterday మనం కొన్ని ఆన్లైన్ క్లాస్ చేసాం. సో అందులో 3 టాపిక్స్ అనేది మనం చెప్పడం జరిగింది. సో ఇవాళ క్లాస్లో రిమైనింగ్ 3 టాపిక్స్ ఏవైతే మనకి ఇంకా ఇంపార్టెంట్ ఉన్నాయో, ఏవైతే ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయో ఆ 3 టాపిక్స్ తీసుకొని ఇవాళ ప్రీవియస్ క్వశ్చన్స్ కింద మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను ఇవి. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, ఈ 3 పేపర్స్ కూడా. నిన్న yesterday కొన్ని 3 పేపర్స్ చెప్పాను, అవి కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవి ఏంటంటే ఎనాలజీ సిరీస్ క్లాసిఫికేషన్ నుంచి నిన్న చెప్పిన పేపర్స్లో వచ్చాయి. సో ఇవాళ చెప్పిన పేపర్స్లో రిమైనింగ్ 3 టాపిక్స్ ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో అందులోంచి మీకు ఈ క్వశ్చన్స్ అనేవి తీయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసినవి కాదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవి. అంటే ప్రెజెంట్ ఇప్పటివరకు కూడా ఆర్ఎంఎస్లో ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో ఆ క్వశ్చన్స్ అన్ని తీసుకొని ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఎస్. నెక్స్ట్, సో ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూడండి అమ్మా. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ అంటే దేనికి సంబంధించింది ఈ క్వశ్చన్ అనేది? దేనికి సంబంధించింది? కోడింగ్ డీకోడింగ్ సంబంధించింది. సో ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మైక్రోవేవ్ ఈజ్ రిటన్ యాజ్ ఎల్జే సంథింగ్ లైక్ దట్, ఇలా ఒక కోడింగ్ అనేది ఇచ్చారు. సో హౌ ఈజ్ పాపులర్ అంటే పాపులర్కి మనం అదే కోడింగ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. సో ఫస్ట్ అది మనం నోట్ చేసుకుందాం. నోట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఏంటి చేయాలి, ఎలా చేయాలని తెలుస్తుంది. ఫస్ట్ చూడండి, మైక్రోవేవ్ కనబడుతుంది అందరికీను? ఎస్. నెక్స్ట్, దీన్ని ఎలా కోడింగ్ చేశారమ్మా? ఎల్జే బిఎస్ ఎన్ఎక్స్ జెడ్డబ్ల్యూడి. సో ఇలాగ మనకి కోడింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ కోడింగ్తో మనం పాపులర్ అనే దానికి మనం కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. అది ఎలా చెప్పాలి అనేది, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నెంబరింగ్ సిస్టమ్ అయినా మీరు తీసుకోవచ్చు, లేదా ఆల్ఫాబెటిక్స్ అయినా చేయొచ్చు. ఎలా చేసినా మీకు పర్వాలేదు, ఓకేనా? మనకి కావాల్సిన ఆన్సర్ కావాలి, మీరు ఎలా ఫైండ్ అవుట్ చేసినా పర్వాలేదు దీనికి, ఓకే? సో ఫస్ట్ ఎంకి ఎల్కి తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎం ఈజ్ ద 13, ఎల్ ఈజ్ ద 12. అంటే ఇక్కడ ఏమైంది? -1 అయింది. I అనేది 9, J అనేది 10, అంటే ఎంత అయిందమ్మా? +1. సో దిస్ ఈజ్ -1, దిస్ ఈజ్ +1, దిస్ ఈజ్ -1, దిస్ ఈజ్ +1, దిస్ ఈజ్ -1, దిస్ ఈజ్ +1, దిస్ ఈజ్ -1. ఇక్కడ ఏ నుంచి Z వచ్చింది. ఆల్రెడీ మీ క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను, ఏ నుంచి Z అన్నప్పుడు ఏని మీరు 27 కింద తీసుకోవాలి. Z అనేది 26. ఎందుకని? Z ఈజ్ ద 26. నెక్స్ట్ లెటర్ అనేది సైక్లింగ్ ప్రాసెస్, అంటే ఏ అనేది ఎంత అవుతుంది? 27, B 28, C 29, D 30, సేమ్ లైక్ దిస్, ఓకేనా? సో అలా తీసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ A1 అని Z అనేది 26 అని తీసుకుంటే మీకు ఆన్సర్స్ అనేది రావు, బికాస్ డిఫరెన్స్ అనేది 25 వస్తుంది, అవునా కాదా? సో 27 అని తీసుకోండి ఏకి. సో రిమైనింగ్ ప్రాసెస్ అంటే ఇది. ఏం చేశారు కోడింగ్ అనేది? -1 + 1, -1 + 1, దట్ ఈస్ ద కోడింగ్. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు మనం దేనికి చేయాలి? పాపులర్ చేయాలి. సో POPULAR, ఈ పాపులర్కి మనం కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ P మీన్స్ 16, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ మనకి ఏం చేశారు? -1 +1, -1 అంటే 16 నుంచి 1 తీస్తే వాట్ ఈస్ ద మీనింగ్ దట్? O, దట్ ఈస్ ద 15. సో ఇప్పుడు ఆప్షన్స్ ఒకసారి చెక్ చేయండి. దిస్ ఈజ్ Q అంటే ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు. దిస్ ఈజ్ K అంటే ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు. అయితే బిలో కానీ సిలో కానీ మనకు ఆప్షన్ అనేది ఉండాలి. ఎస్ ఆర్ నో? సో బిలో కానీ సిలో కానీ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు బీకి సికి కంపేర్ చేసుకుంటే లాస్ట్ లెటర్ చూసారా? వి, ఇక్కడ లాస్ట్ లెటర్ క్యూ, అంటే ఈ రెండిట్లోని కంపేర్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మొత్తం అంతా మనం ఫైండ్ అవుట్ చేసుకు వెళ్ళక్కర్లే, ఈ లాస్ట్ లెటర్స్ కంపేర్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అర్థమవుతుంది అందరికీను? సో ఇప్పుడు లాస్ట్ లెటర్ ఒకసారి చూద్దాం. ఇక్కడ లాస్ట్ లెటర్ ఏం చేశారు? -1 చేశారు. అంటే ఆర్ ఈజ్ 18, -1 మీన్స్ వాట్ ఈస్ దట్? 17, దట్ ఈస్ కాల్డ్ క్యూ. అంటే మనకి లాస్ట్ లెటర్ క్యూ రావాలి, ఫస్ట్ లెటర్ ఓ రావాలి. ఆ రెండిట్లో ఉన్నది ఏంటి? ఓన్లీ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ బి కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ రిమైనింగ్ కూడా మనకు కావాలి చేయాలి అనుకుంటే నెక్స్ట్ వన్ +1 చేయాలి. అంటే 15 + 1 16, దట్ ఈస్ కాల్డ్ పి. పి ఉందా లేదా? ఇక్కడ ఉంది. నెక్స్ట్ దిస్ ఈజ్ పి అంటే 15 రావాలి ఇక్కడ, ఓ. నెక్స్ట్ వన్ 21 అంటే 20 కావాలి అంటే టీ. సో ఇలా మనం చేసుకొని వెళ్తుంటే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్స్ అనేవి ఈజీగా వస్తాయి. అర్థమవుతుంది లేదా? సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఏంటి ప్రాసెస్ అనేది మీకు అర్థమైంది అందరికీను? సో ఎలా చేస్తున్నామో అర్థమైందా? సో ఒకటి +1, ఒకటి -1, ఒకటి +1, ఒకటి -1, అలా మోడల్లో చేసుకుని వెళ్తే మీకు ఈజీగా ఆన్సర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం -1 చేసాం, ఇక్కడ +1 చేసాం, ఇక్కడ -1 చేసాం, ఇక్కడ +1 చేయాలి. అంటే U +1 వాట్ ఈస్ ద ఆన్సర్? V. నెక్స్ట్ వన్ L, Lకి -1 చేయాలి. L -1 వాట్ ఈస్ కాల్డ్? L is called 12, -1 is equal to K, that is called 11. Okay, next one B, A ki +1, that is the B. So this is the answer for this question. Option C is the answer. What is the answer? OPO VK BQ, that is the answer for this question. ఎలా చేసాం అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జామ్ టైంలో చేయాలి అనుకుంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఏవైతే కామన్గా లేవో అవి చెక్ చేయండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓ కామన్ ఉంది అంటే ఫస్ట్ ఈ 4 మనకి ఏంటి రావాలనేది మనం కంపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ కంపేర్ చేసుకుని ఈ రెండిట్లో అక్కడ లాస్ట్ లెటర్ చూసుకుంటే ఇక్కడ క్యూ ఉంది, అక్కడ బి ఉంది. సో ఆ రెండింటిని కంపేర్ చేసుకుంటే మనకి ఏది ఆన్సర్ అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. అందుకు లాస్ట్ లెటర్ మనం కంపేర్ చేసుకుంటే క్యూ వచ్చింది కాబట్టి సి ఈజ్ ద ఆన్సర్. అంటే మన ఫాస్ట్నెస్ కావాలి కాబట్టి వితిన్ 1 minute ఈ క్వశ్చన్ అనేది కంప్లీట్ అవ్వాలి కాబట్టి అలా ఆన్సర్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేసుకుని వెళ్తాం. అర్థమైంది అందరికీను? ఎస్. మూవ్ టు ద నెక్స్ట్ వన్. వాట్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్? ట్యాప్ ఈస్ కోడెడ్ as సో TAP ట్యాప్ ఈస్ కోడెడ్ as SZO. నెక్స్ట్ వన్ ఏమడిగాడు? ఫ్రీజ్. సో కొంతమంది డౌట్ అనేది వస్తుంది, ఎప్పుడైతే ఫ్రెషర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాట, ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి కాదు. సో ఏంటి డౌట్? ఇక్కడ 3 letters ఇచ్చారు, ఇక్కడ కోడింగ్ మనం చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ 5 letters 6 letters ఇచ్చేసారు, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే డౌట్ రావచ్చు. ఇక్కడ సీక్వెన్స్ చెక్ చేసుకోండి, ఆర్డర్ సీక్వెన్స్ ఎలా ఉందో అదే సీక్వెన్స్ ఇక్కడ అప్లై చేయండి, మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ టీ మీన్స్ 20, A మీన్స్ 27, P means 16. Same like this is 19, this is 26, this is 15. Okay, what is the answer here? -1, here -1, here -1. అంటే అన్నిటికీ కూడా మీకు ఏం చేస్తున్నారు? అన్నిటికీ కూడా -1s చేయాలి, అవునా కదా? సో ఇప్పుడు చేయండి. This is 6, this is 18, this is 5, this is 5, this is 26, this is 5. So 6 - 1 that is called E. ఈతో ఆప్షన్స్ చెక్ చేసుకుంటే ఆల్రెడీ 3 ఆప్షన్స్ ఈతోనే ఉన్నాయి. ఓకే, అన్నిటికీ లాస్ట్ ప్లేస్లో డిఏ ఉంది. సో డైరెక్ట్గా మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది, వెరిఫికేషన్ కాకుండా. సో 18 - 1 that is called 17, that is called Q. Next one 5 - 1 DD. Next 26 - 1 that is called Y. 5 - 1 is equal to D. So this is the answer, EQDDYD. Where is the answer? EQDDYD, that is the option B. అర్థమైంది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని? EQDDYD, that is the answer for this question. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అర్థమైంది అందరికీ? -1s ఎలా తీసుకోవాలో అర్థమైందా? సో ఈజీ క్వశ్చన్స్ అమ్మేవి, ఇవన్నీ కూడా మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో వచ్చినవే. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు టెన్షన్ పడకుండా చేసుకుంటే ఈజీగా మీకు ఆన్సర్స్ అనేవి వేసేయచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్. ఎస్. సో సంథింగ్ ఒక సర్టెన్ కోడ్ ఇచ్చారు, దానికి ఇక్కడ కోడింగ్ ఇచ్చారు, హౌ ఈస్ టెంపరెంట్. సో దీనికి మనం కోడింగ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో IMTITJU, దీనికి కోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేశారు? TMI, నెక్స్ట్ వన్ IUJT. ఒకసారి కానీ ఈ వర్డ్స్ అనేవి, ఈ లెటర్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేసుకొని ఉంటే యాజ్ ఇట్ ఈస్ ఇందులో క్వశ్చన్లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఆప్షన్స్లో కూడా సేమ్ లెటర్స్ వచ్చాయి. ప్రీవియస్ క్వశ్చన్స్కి అయితే క్వశ్చన్లో ఇచ్చిన లెటర్స్, ఆప్షన్లో ఇచ్చిన లెటర్స్ కూడా జంబ్లింగ్ చేంజ్ అయిపోయి, అందుకే అక్కడ కోడింగ్ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ సేమ్ లెటర్సే ఉన్నాయి. సో సేమ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? సేమ్ లెటర్స్ ఉన్నప్పుడు ఈ లెటర్స్ ఇక్కడ జంబ్లింగ్ అయ్యి వచ్చాయి. ఎలా జంబ్లింగ్ అయ్యేవి అనేది మనకు ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ TMI, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇలా చూసుకున్నారు అనుకోండి, ఇది రివర్స్ ప్రాసెస్లో వేసుకున్నారు, అది రివర్స్ ప్రాసెస్లో వేశారు. దిస్ ఈజ్ ఆల్సో I, ఎస్ దిస్ ఈజ్ ఆల్సో I, అది రివర్స్ ప్రాసెస్లో వేశారు. ఐకి I కామన్ ఉండిపోయింది. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా రివర్స్ ప్రాసెస్లో వేశారు దీన్ని కూడా. అర్థమైంది ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నారని? ఫస్ట్ సగానికి బ్రేక్ చేసి ఆ సగంలో ఏదైతే I ఉందో I యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నారు. రిమైనింగ్ అన్నీ కూడా రిపిటేషన్ అంటే రివైండ్ చేశారు అటు నుంచి ఇటు. ఓకేనా? సో ఏదైతే రివర్స్ ప్రాసెస్ ఉందో రివర్స్ చేశారు వాటిని. సో ఇప్పుడు మనకి ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి క్వశ్చన్లోని? TEMREMP. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కొన్ని లెటర్స్ మనకి ఇచ్చారు, దీన్ని మనం రివర్స్ చేసి చూపించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మిడిల్లోకి ఇలా బ్రేక్ చేసుకుంటే ఇక్కడ ఆర్కి ఆర్ఏ వచ్చేస్తుంది. నెక్స్ట్ MET, దీన్ని కూడా రివర్స్ చేయండి అమ్మా, PME. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, MET or PME. సో వేర్ ఈస్ ద ఆన్సర్? MET or PME. సో ఆప్షన్ B ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మనకు చూడగానే ఫస్ట్ ఆప్షన్ రైట్ అయింది అక్కడ. సో MET or PME ఇక్కడ చెక్ చేసుకున్నప్పుడు ఆ లెటర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఆ లెటర్స్లో ఏమైనా జంబ్లింగ్ అయిపోయామో. ఒకవేళ ఆ B అనుకొని D కానీ ఆప్షన్ పెట్టేస్తే మీకు ఆప్షన్ పోయినట్టే, ఎంతసేపు చేసిందంటే వేస్ట్. అర్థం లేదు అందరికీను. సో ఏదైతే ఆన్సర్ వచ్చిందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చదివి అక్కడ ఉన్నదా లేదా చెక్ చేసుకుని ఆప్షన్ అనేది అక్కడ టిక్ మార్క్ చేయండి, లేదనుకుంటే ఆప్షన్ రాంగ్ అయిపోతుంది. అర్థమవుతుంది అందరికీను? ఎస్. మూవ్ టు ద నెక్స్ట్ వన్. In a certain code, for example, rope is coded as 6821 అని ఇచ్చారు, chair is coded as 73456 అని ఇచ్చారు. What will be the code for crab? So for example, ఇది మనకు కావాలి CRAPE. ఇలా ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఇవే లెటర్స్ అనేవి మన క్వశ్చన్ కోడింగ్లో ఉన్నాయో లేవో చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ C ఉందా? C ఇక్కడ ఉంది చైర్లో. R ఉంది, A ఉందా? A ఉంది, P ఉంది,
నెక్స్ట్ ఈ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనేది 2 టైమ్స్ వచ్చిందా, ఏ అనేది వచ్చింది 2 టైమ్స్, ఏం రాలేదు ఇక్కడ. CHAIRROP, ఓకే, అన్ని సింగిల్ లెటర్సే కాబట్టి ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో ఇక్కడ సికి ఇది ఏ లెటర్ కోడింగ్ అయ్యి ఉంది, ఇక్కడ చూడండి 7, ఇక్కడ ఏ లెటర్ కోడింగ్ అయింది, సికి 7. సో 7తో ఫస్ట్ మన లెటర్ వచ్చింది. సో ఆర్ ఈజ్ కోడ్ ఫర్ 6, ఏ ఈజ్ కోడ్ ఫర్, ఏ అనేది ఇక్కడ థర్డ్ లెటర్ కదా, థర్డ్ వన్ ఈజ్ ద 4. నెక్స్ట్ పి ఈజ్ కోడ్ ఫర్ 2, ఈ ఈజ్ కోడ్ ఫర్ 1. So this is the answer for this one. So 76421. Where is the answer? 76421. So option B is the answer for this question. మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా ఫైండ్ అవుట్ చేసి అర్థమైంది అందరికీను. సో వేర్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అర్థమైంది కదా. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. ఓకే, కోడింగ్ డీకోడింగ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇచ్చిన కోడ్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ మనం ఆప్షన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుంది అందరికీను. సో మూవ్ టు ద నెక్స్ట్ వన్. In a certain code language, Noida is coded for example, రాద్దామది NOIDA. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటి ఇచ్చారమ్మా, OPJEB. ఇది మనకు కోడింగ్ అనేది ఇచ్చారు. ఫస్ట్ దీన్ని మనం కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి మీరు నెంబర్స్ తీసుకున్నా పర్వాలేదు, లేదా అనుకుంటే డైరెక్ట్గా మీరు దాంతోనే చేసేసినా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ N is 14, O is 15. వాట్ ఈస్ ద డిఫరెన్స్? +1. For example, O is 15, P is 16. What is the one? Difference 1. I 9, J 10. What is the difference? +1. So this is D అనేది 4. This is also +1. This is also +1. అన్నిటికీ కూడా మనం ఏం చేసాం, అక్కడ +1s చేసాం. చాలా చాలా ఈజీ ప్రాసెస్. మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి? ఢిల్లీకి ఫైండ్ అవుట్ చేయాలి. సో DELHI మనం ఢిల్లీకి ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. సో D+1 అంటే ఇక్కడ ఎంత, 4, 5, 12, 8, 9 ఇలా తీసుకున్నా పర్లేదు, డైరెక్ట్గా తీసుకున్నా పర్లేదు. ఎలా చేసినా మనకు ఆన్సర్ రావాలి. ఓకేనా, అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ D 4 + 1 ఎంత అమ్మా, 5. దట్ ఈస్ కాల్డ్ E. అర్థమైందా? నెక్స్ట్ వన్ E అంటే ఎంత, 5 + 1 6. F Lకి 13 అంటే M. H అంటే 8. H తర్వాత 9 అంటే ఏంటమ్మా, I. వెయిట్, I. నెక్స్ట్ వన్ Iకి +1 అంటే ఎంతమ్మా, J. సో దిస్ ఇస్ ద కోడ్ EMFIJ. EMFIJ, వేర్ ఇస్ దట్? EFMIJ. సరిపోయింది, ఆప్షన్ బి EFMIJ. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది ఎలా ఫైండ్ అవుట్ చేసాము? అన్నిటికీ కూడా +1s యాడ్ చేసాం అంతే. వెరీ గుడ్. నెక్స్ట్ వన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ట్రీ ఈజ్ కోడెడ్ as this one. ఫర్ ఎగ్జాంపుల్ అది రాయండి, TREE. సో ట్రీ ఈజ్ రిటన్ as ఏం చెప్పారు అక్కడ, UQFD. ఇది మన కోడింగ్ అనేది ట్రీకి ఇచ్చారు. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ దిస్ వన్? సో దిస్ ఈస్ 20, దిస్ ఈస్ 21. అంటే మనకి ఏం చేస్తాం, +1. R అంటే 18, 17 అంటే Q. దట్ ఈస్ కాల్డ్ -1. నెక్స్ట్ వన్ E అంటే ఎంతమ్మా, 5, F అంటే 6. దట్ ఈస్ కాల్డ్ +1. దిస్ ఈజ్ ఆల్సో -1. సో ఒకటి +1, ఒకటి -1, ఒకటి +1, ఒకటి -1. అలా కోడింగ్ అనేది మనకి ఫైండ్ అవుట్ అయ్యింది. ఇప్పుడు మనం దేనికి ఫైండ్ అవుట్ చేయాలి? లీఫ్కి, LEAF. లీఫ్కి మనం కోడింగ్ అనేది ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేసి చెప్పాలంటే ఫస్ట్ దానికి ఏం చేయాలి, +1 చేయాలి. సో 12 + 1 13. దట్ ఈస్ కాల్డ్ M. నెక్స్ట్ వన్ E అంటే 5 +1 ఈజ్ ఈక్వల్ టు 6. F ఏకి -1 కదా చేయాలి. ఇక్కడ ఒకటి -1, ఒకటి +1 కదా చేయాలి. మనం ప్రాసెస్ అనేది రాంగ్ చేస్తున్నట్టుకున్నాం. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఒకటి -1, ఒకటి +1 మనం చేయాలి. సో ఫస్ట్ దానికి ఏం చేశారు, +1 అంటే L +1 ఈజ్ ఈక్వల్ టు M. నెక్స్ట్ దానికి -1 చేయాలి అంటే ఈ 5 - 1 ఈజ్ ఈక్వల్ టు 4. దట్ ఈస్ కాల్డ్ D వస్తుంది. MDతో ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఉన్నది ఒకటే ఒక ఆప్షన్. వాట్ ఈస్ దట్ ఆప్షన్? ఆప్షన్ C ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నో డౌట్ అబౌట్ దట్. ఆప్షన్ C ఈస్ ద ఆన్సర్. A + 1 ఈస్ ద B. నెక్స్ట్ వన్ దట్ ఈస్ కాల్డ్ E బికాస్ Fకి -1 ఈజ్ ఈక్వల్ టు E. అర్థమైంది అందరికీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని? సో MDBE దట్ ఈస్ ద ఆన్సర్. సో ఆప్షన్ C ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అందరికీ? ఒకటి +1, ఒకటి -1, ఒకటి +1, ఒకటి -1. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, ఇది కొంచెం మోడల్ మారిందమ్మా, చెక్ చేయండి. HAT ఈస్ గెటింగ్ రిటన్ as 8120. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది BAN బ్యాంక్కి ఈజ్ ఈక్వల్ టు డాష్. దేనికి మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. అంటే ఇక్కడ నెంబరింగ్ మాత్రమే ఇచ్చేసారు, బట్ ఈ లెటర్స్ అనేవి ఇందులో లేవు. ఓకే, ఆ లెటర్స్ ఇందులో ఉన్నాయంటే ఆటోమేటిక్గా మనం రాసేయచ్చు, బట్ ఆ లెటర్స్ అనేవి అందులో లేవు. ఓకేనా, ఒక ఏ తప్ప రిమైనింగ్ ఏం లేవు. అవునా, అంటే ఏ అంటే మనం 1 ఒకటి రాస్తాం. 1 రాసినంత మాత్రమే మనకి ఛాన్స్ లేదు, ఎందుకని సెకండ్ లెటర్ 1 కాబట్టి ఇక్కడ సెకండ్ లెటర్ 1 అనేవి 2 ఉన్నాయి. అవునా, ఆప్షన్ వైజ్గా చేయడం కావద్దు. అంటే ఇదే కోడింగ్ అనేది రాశారు. ఆ కోడింగ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్? ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. H నెంబర్ ఎంత,
8, ఏ నెంబర్ ఎంత 1, కీ నెంబర్ ఎంత 20, ఈ మూడు కలిపి అక్కడ రాయిస్తారు 8120 అనేసి. అర్థమైందా? సేమ్ యాక్సిస్ ఇక్కడ కూడా బి నెంబర్ ఎంత 2, ఏ నెంబర్ 1, ఎన్ నెంబర్ ఎంత 14. అంటే వాట్ ఈస్ ద నెంబర్ 2114. వేర్ ఈస్ ద ఆప్షన్? ఆప్షన్ బి. 2114 అంటే ఆప్షన్ ఏంటమ్మా? ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. అర్థమైంది అందరికీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేసి. సో ఈజీ క్వశ్చన్స్ ఇలాంటివి ఒకసారి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతాయి. బట్ ప్రాక్టీస్ అనేది లాట్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తాయి ఆన్సర్స్ కూడా. చాలా ఈజీ క్వశ్చన్స్, ఈజీ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చనే. చూడండి ఒకసారి. ARMY దీన్ని ఎలా తీసుకున్నారు? ASOBకి అని తీసుకున్నారు. మనం దేనికి ఫైండ్ అవుట్ చేయాలి? JUDGE, జడ్జికి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు దీనికి దానికి లింకప్ అనేది ఏంటనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏకి వచ్చింది, ఆర్ అంటే 18, ఎస్ అంటే 19, దిస్ ఈస్ కాల్డ్ +1, ఎం అంటే 13, దిస్ ఈస్ కాల్డ్ 15, దిస్ ఈస్ కాల్డ్ +2, దిస్ ఈస్ కాల్డ్ +3. బి అంటే ఎంత తీసుకోవాలమ్మా మీరు? 28 తీసుకోవాలి. వై అంటే 25, బి అంటే 28 తీసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ +3. బికాజ్ 2 తీసుకున్నారంటే మైనస్ అయిపోతుంది, అంటే సీక్వెన్స్ అనేది పోతుంది. అర్థమైందా? ఇప్పుడు ఏకి ఏవేవి వచ్చింది, వాట్ ఈస్ ద సీక్వెన్స్ అంటే +0. అక్కడ ఏం కలపలేదు. అర్థమైందా? అక్కడ ఏం కలపలేదు అంటే అర్థం ఏంటి? +0 అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జే నెంబర్ ఎంత 10, దిస్ ఈస్ 21, దిస్ ఈస్ 4, దిస్ ఈస్ 7, దిస్ ఈస్ 5. సో ఇప్పుడు మనకి ఫస్ట్ వన్ ఏం కలపకూడదు, దట్ ఈస్ కాల్డ్ జే. జేతో ఏమున్నాయమ్మా? ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఈ రెండు మీరు ఈజీగా రాంగ్ కోడ్ చేయొచ్చు, బికాస్ ఆ రెండు జేతో లేవు. ఈ రెండిట్లో మనకు కావాలి. ఈ రెండిట్లో కావాలి అనుకుంటే ఆటోమేటిక్గా మీరు సెకండ్ లెటర్ చెక్ చేయండి. దిస్ ఈస్ +1 చేయాలి, 22, దట్ ఈస్ బి. వేర్ ఈస్ ద బి హియర్? ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేసి. ఎందుకు ఎలాగ వచ్చిందో చూసుకున్నారా? ఇందులో మనకి వి లేదు, ఇక్కడ మనకి బి ఉందా? లేదు. సో దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ డి +2 కదా చేయాలి. 2 అంటే ఎంత? 6, దట్ ఈస్ కాల్డ్ ఎఫ్. ఇక్కడ 7కి ఏం చేయాలి? +3, దట్ ఈస్ కాల్డ్ జే. 5కి ఏం చేయాలి? ప్లస్, అక్కడ ఎంత చేసాం? +3గా చేసాం. సో జీకి +2, +3 చేసాం. అక్కడ 5కి +4 చేయాలి, దట్ ఈస్ కాల్డ్ ఐ. 5 + 4 ఎంత? 9 కదా. సో అది అన్నమాట. ఇక్కడ మనకి వచ్చినాయి 4 లెటర్సే వచ్చాయి కాబట్టి +3 వరకు వచ్చింది. ఇక్కడ 5 లెటర్స్ వచ్చాయి కాబట్టి +4 వరకు వచ్చింది. అర్థమైంది అందరికీ? +0, +1, +2, +3 వరకు ఇక్కడ చేసాం. బట్ ఇక్కడ ఇంకా కంటిన్యూషన్ అయ్యింది, ఒక నెంబర్ అయిన ఒక లెటర్ అనేది పెరిగింది. అందుకు +0, +1, +2, +3, +4 వరకు వెళ్ళాం. అర్థమైంది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద గివెన్ ఆల్టర్నేటివ్ వర్డ్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏదో ఒక వర్డ్ అనేది ఇలా ఇచ్చారు. ఈ వర్డ్ నుంచి కొన్ని ఆప్షన్స్ మనకి ఇచ్చారు. ఈ ఆప్షన్స్లో మనం కెనాట్ బి యూజ్డ్, ఇక్కడ క్వశ్చన్లో చెక్ చేసుకుంటే కెనాట్ బి యూజ్డ్ అన్నాడు. ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కెన్ బి యూజ్డ్ కాదు, కెనాట్ బి యూజ్డ్. కెనాట్ బి యూజ్డ్ అంటే మనకి ఏ వర్డ్ అనేది అందులోంచి రాదు, అది మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ GRANT ఉన్నది. నేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ కనబడుతుంది కదా, ఆరెంజ్లో మనకి ఏం కనబడుతుంది? అది ఈ కనబడుతుందా? బట్ ఇక్కడ ఆర్గనైజేషన్లో ఎక్కడా కూడా మనకి ఈ లేదు. నెక్స్ట్ ఆర్ ఉంది, ఎన్ ఉంది, ఓ ఉంది, జీ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఈ మాత్రం లేదు అక్కడ. సో ఆర్గనైజేషన్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేసి. సో కెనాట్ బి ఫార్మ్డ్ అంటే కాబట్టి ఇచ్చిన వాటిల్లోని ఏది అవ్వదో ఫైండ్ అవుట్ చేసి దాన్ని మనం ఆన్సర్ కింద చెప్పాలి అక్కడ. అర్థమవుతుందా? సో ఈ లేదు కాబట్టి ఆరెంజ్ అనేది మనం కెనాట్ బి ఫైండ్. ఓకేనా? ఈ లెటర్స్ నుంచి మనం ఈ వర్డ్ నుంచి ఆరెంజ్ అనేది మనం తీసుకోలేము. ఓకేనా? ఎస్, దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, టెలిఫోన్ ఈజ్ రిటన్ యాజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ చేయండి అమ్మ టెలిఫోన్. ఒకసారి టెలిఫోన్ చెక్ చేస్తే ఇక్కడ రివర్సల్ రాయిస్తారు చూసారా? వర్డ్ అంతా కూడాను, ఈ వర్డ్ అంతా కూడా ఎలా రాశారు? రివర్సల్ రాశారు. TELEPHONE. అదవుతుందా టెలిఫోన్ అనేది? ఇప్పుడు మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ ఎలిగేటర్ని మనం ఫైండ్ అవుట్ చేసుకొని రావాలి. మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయాలి? ఎలిగేటర్ అనే వర్డ్ని మనం ఫైండ్ అవుట్ చేసుకొని రావాలి. అంటే ఈ వర్డ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఆ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాట్ ఈస్ ద ఆన్సర్? సో ఇక్కడ చూడండి, ALIGATOR. అంటే దీని రివర్సల్ రాసియండి. అంటే ఆర్ అనేది ఇక్కడ రావాలి. ROTAGILA. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో చూడండి అమ్మా, ROTAGILA. ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. ROTAGILA. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. బికాస్ అంతా కూడా రివర్స్ ప్రాసెస్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇలాగా రివర్సల్ రాసుకొచ్చి అంతకు మించి ఇంకోటి లేదు ఆప్షన్. ఓకేనా? ఇక్కడ నుంచి ఇదంతా కూడా రివర్సల్ రాసుకు వచ్చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఎస్, ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఇంత క్వశ్చన్ ఇచ్చారండి, చదవండి రా.
ఇలాంటివి చాలా ఈజీ క్వశ్చన్స్ అమ్మ. కోడింగ్ డీకోడింగ్ నుంచి ఇచ్చినప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చదివితే మీకు ఈజీగా ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో ఇచ్చిన క్వశ్చన్లు ఏమన్నారు, ఇఫ్ హస్బెండ్ ఈజ్ కాల్డ్ వైఫ్ అంటే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, హస్బెండ్ ఈజ్ కాల్డ్ వైఫ్. సో వైఫ్ ఈజ్ కాల్డ్ గ్రాండ్ ఫాదర్. నెక్స్ట్ వన్ మీకు ఏంటి ఇచ్చారమ్మా, గ్రాండ్ ఫాదర్ ఈజ్ కాల్డ్ గ్రాండ్ మదర్. గ్రాండ్ మదర్ ఈజ్ కాల్డ్ మెటర్నల్ గ్రాండ్ మదర్. మెటర్నల్ గ్రాండ్ మదర్ ఈజ్ కాల్డ్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ కాల్డ్ మెటర్నల్ అంకుల్. మెటర్నల్ అంకుల్ ఈజ్ కాల్డ్ మెటర్నల్ ఆంట్. అంటే అక్కడ దాకా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దెన్ వాట్ విల్ బి ద ఫాదర్ ఆఫ్ ది మదర్ విల్ బి కాల్డ్ ఇస్ డాష్. అంటే ఫస్ట్ మీకు అది తెలియాలి, అది తెలిస్తే ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు, బట్ ఇలాంటి క్వశ్చన్స్ చాలామంది రాంగ్ ఆన్సర్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు రాంగ్ ఆన్సర్స్ చేస్తున్నారు అంటే ఇక్కడ మీకు క్వశ్చన్లో అడిగింది ఏంటి, వాట్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ది మదర్. మదర్ యొక్క ఫాదర్ అంటే ఏం చెప్తారు, నార్మల్గా గ్రాండ్ ఫాదర్ అనేస్తారు. సో ఇక్కడ గ్రాండ్ ఫాదర్ ఈజ్ కాల్డ్ ఏమని చెప్పాడు, గ్రాండ్ మదర్. సో ఇక్కడ గ్రాండ్ మదర్ ఎక్కడైతే ఉందో గ్రాండ్ మదర్ తీసుకుని పికప్ చేసుకుని ఆన్సర్ పెడతారు. సో ఇక్కడ గ్రాండ్ మదర్ లేదు కాబట్టి కొంతమంది ఆగుతారు, అర్థం లేదా. ఒకవేళ ఆప్షన్స్లో గ్రాండ్ మదర్ ఉందనుకోండి అదే టిక్ చేస్తారు మీరు. బట్ ఇక్కడ ఫాదర్ ఆఫ్ ది మదర్ అంటే అర్థం ఏంటి, మదర్ యొక్క ఫాదర్ గురించి చెప్తున్నారు కాబట్టి కన్ఫర్మ్గా ఇన్ఫర్మేషన్లో మెటర్నల్ అన్నాడు కాబట్టి మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, అర్థమవుతుంది అందరికీను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ని వాడు ఏమని తీసుకున్నాడు, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ కాల్డ్ మెటర్నల్ అంకుల్. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ని ఇక్కడ ఏమని తీసుకున్నాడమ్మా, మెటర్నల్ అంకుల్ అని తీసుకున్నాడు. సో అది మీకు ఆన్సర్ కింద వస్తుంది. ఎందుకు వస్తుంది అర్థమైందా. ఫర్ ఎగ్జాంపుల్ మెటర్నల్ అంకుల్ ఈజ్ కాల్డ్ మెటర్నల్ ఆంట్ కదా, అది రావాలేమో ఆన్సర్ అనుకోకండి. మనకి ఏదైతే అడిగాడో అక్కడ వరకే మనం ఆగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ఫర్మేషన్లో మీకు ఏంటి అడిగాడు, మెటర్నల్ అంకుల్ గురించి, మెటర్నల్ గ్రాండ్ మదర్ గురించి అడిగాడు, అవునా. గ్రాండ్ ఫాదరా, గ్రాండ్ ఫాదర్. సో వాట్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ది మదర్, మదర్ యొక్క ఫాదర్ మనకి ఏమవుతారో అని అడిగాడు. అంటే మదర్ తాలూకా ఫాదర్ కాబట్టి మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. సో ఇక్కడ క్వశ్చన్లో మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఇక్కడ ఉంది. సో మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ కాల్డ్ ఏమని చెప్పారు ఇక్కడ, మెటర్నల్ అంకుల్. మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ కాల్డ్ ఏమన్నాడు, మెటర్నల్ అంకుల్. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దట్ ఈస్ ద ఆన్సర్. అర్థమైంది అందరికీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. మెటర్నల్ అంకుల్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమవుతుందా. సో ఫాదర్ తాలూకు అయితే ఏం చెప్పాలి, పెటర్నల్ అని చెప్పాలి. మదర్ తాలూకు అయితే మెటర్నల్, ఫాదర్ తాలూకు అయితే పెటర్నల్. దట్ ఈస్ ద ఆన్సర్స్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ 3 ఈజ్ కోడెడ్ యాజ్ Z. 3ని Z కింద తీసుకున్నాం. 4 ఈజ్ కోడెడ్ యాజ్ Y. 5 ఈజ్ కోడెడ్ యాజ్ X. 6 ఈజ్ కోడెడ్ యాజ్ W. 7 ఈజ్ కోడెడ్ యాజ్ V. దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ 5734 అంటే 5734కి మనం రాయాలి 5734. దీనికి మనం కోడింగ్ అనేది ఫైండ్ అవుట్ చేసి తీసుకోవాలి. సో అర్థమైంది. 5 అంటే ఎంతమ్మా, X. 7 అంటే V. నెక్స్ట్ వన్ 3 కదా, దట్ ఈస్ కాల్డ్ Z. నెక్స్ట్ వన్ 4 ఈస్ కాల్డ్ Y. సో దిస్ ఈస్ ద ఆన్సర్, X, V, Z, Y. వేర్ ఈస్ X, V, Z, Y? ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్. వేర్ ఈస్ X, V, Z, Y? ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్. అర్థమైంది అందరికీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. సో చాలా ఈజీ క్వశ్చన్స్ అనేవి మనకి ప్రీవియస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు ఫైండ్ అవుట్ చేసుకొని చేస్తే ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. లేదనుకుంటే మాత్రం ఆటోమేటిక్గా రాంగ్ ఆన్సర్స్ చేస్తారు. అర్థమవుతుందా. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ కౌ ఈజ్ కాల్డ్ గోట్. ఆల్రెడీ ఇందాక చేసాం కదా, మెటర్నల్ పెటర్నల్ బ్లడ్ రిలేషన్స్ కోసం చేసాం కదా, సేమ్ మోడల్లో ఈ క్వశ్చన్ అనేది ఇచ్చారు. సో కౌ ఈజ్ కాల్డ్, కౌని ఏమని చెప్పారు, గోట్ అని చెప్పారు. గోట్ ఈజ్ కాల్డ్ లయన్. లయన్ ఈజ్ కాల్డ్ డాగ్. దెన్ వాట్ ఈస్ ద ఫాలోయింగ్ యానిమల్స్ ఈస్ ద కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్. కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని ఏ యానిమల్ అంటాం మనం, లయన్ అంటాం. ఎస్ అన్నో, కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని ఏ యానిమల్ అంటాం, లయన్ అంటాం. సో ఇక లయన్ ఈజ్ కాల్డ్ ఏమని చెప్పారు, డాగ్ అని చెప్పారు. ఎస్ అన్నో, లయన్ ఏమని తీసుకున్నారు, డాగ్ అని తీసుకున్నారు. సో డాగ్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, డాగ్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అయితే కింగ్ ఆఫ్ ది యానిమల్, కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని డాగ్ అన్నాం కదా అని చెప్పచ్చు మీరు. బట్ కింగ్ ఆఫ్ ది యానిమల్ అని చెప్పి మనం లయన్ అంటాం. బట్ క్వశ్చన్లో లయన్ ఈజ్ కాల్డ్ ఏమని చెప్పారు, డాగ్ అని చెప్పారు. సో డాగ్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది అందరికీను. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, డాగ్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ వర్డ్స్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్. ఇక్కడ కూడా మనకి ఏం చెప్పారమ్మా, కెనాట్ బి ఫార్మ్. ఏదైతే అవ్వదో అది ఫైండ్ అవుట్ చేయాలి. కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఇన్ ద గివెన్ వర్డ్ ఇంటెలిజెన్స్. ఈ ఇంటెలిజెన్స్ అనే వర్డ్లో ఏది అవ్వదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ CANCEL, సి ఒకటే ఉంది కదా, ఇక్కడ అందులో ఏ కూడా లేదు ఇక్కడ. సో దిస్ ఈస్ ద ఆన్సర్, దేర్ ఈస్ నో ఆల్టర్నేట్. రిమైనింగ్ ఆల్టర్నేట్ మనం చెక్ చేయక్కర్లేదు. ఎందుకని
ఇచ్చిన దాంట్లో ఇచ్చిన దాంట్లో సీస్ అనేవి 2 లేవు, మనకి ఇక్కడ సీలు 2 వచ్చాయి, ఏ 1 వచ్చింది. సో ఒక సి లేదు, ఒక ఏ లేదు, సో ఒకటే సి ఉంది కాబట్టి దిస్ ఇస్ ద ఆన్సర్, నో డౌట్. అర్థమవుతుంది అందరికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేసి. సో క్యాన్సిల్లో ఏదైతే ఇక్కడ క్యాన్సిల్ అనేది ఉందో సీలు అనేవి 2 లేవు, నెక్స్ట్ ఏ అనేది కూడా క్యాన్సిల్ లేదు, ఇంటెలిజెన్స్ లేదు. సో ఇంటెలిజెన్స్ నుంచి క్యాన్సిల్ అనే వర్డ్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ పెన్, ఇది మనం నోట్ చేయాలమ్మా. దిస్ ఈజ్ అనదర్ కోడింగ్ మోడల్ పెన్సిల్. ఈ రెండింటిని మన సింబల్స్ ఏంటి ఇచ్చారు, ఒకటి డాలర్ ఇచ్చారు, ఒకటి పర్సంటేజ్ ఇచ్చారు. ఒకటి డాలర్, ఒకటి పర్సంటేజ్. నెక్స్ట్ వన్ ఏంటి, ఎరేజర్ షార్ప్నర్. ఎరేజర్ షార్ప్నర్. Eraser sharpener can be written as @yash. @yash. Next one, pencil eraser. Remaining ఏంటి ఇంకోటి, pencil eraser. Pencil eraser. దానికి మనకి ఏంటి కోడింగ్ ఇచ్చారు, డాలర్ ఒకటి ఇచ్చారు, ఒకటి ఇచ్చారు. సో ఇప్పుడు దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ పెన్? ఇలాంటి మోడల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. ఇలాంటి మోడల్స్ అనేవి ఎక్కువ మీకు ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది కోడింగ్ డీకోడింగ్ నుంచి. సో ఇలాంటివి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అనేది ఒకసారి ఫైండ్ అవుట్ చేస్తే పెన్ పెన్సిల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డాలర్ సింబల్ ఇచ్చారు, పర్సంటేజ్ సింబల్ ఇచ్చారు. అంటే పెన్కి డాలర్ సింబల్, పెన్సిల్కి పర్సంటేజ్ సింబల్ అనేది మాత్రం మీరు అండర్స్టాండ్ చేసుకోకండి. అర్థమవుతుంది లేదా? దీనికి ఇది ఎప్పుడు కోడింగ్ అవ్వదు, ఓకేనా? కొన్ని సందర్భాల్లో అవుతుంది, బట్ కొన్ని సందర్భాల్లో మ్యాక్సిమం అవ్వలాగా మనం చెక్ చేసి మనం ఆన్సర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ 3 రోస్ ఇచ్చాక మన క్వశ్చన్లోని ఈ 3 రోస్ చెక్ చేసి మనం ఆన్సర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెన్ అనేది ఎక్కడ రిపీట్ అయిందా, ఎక్కడ రిపీట్ అవ్వలేదు. పెన్సిల్ రిపీట్ అయిందా, రిపీట్ అయింది. ఇక్కడ ఒక పెన్సిల్ వచ్చింది, ఇక్కడ ఒక పెన్సిల్ అనేది వచ్చింది. ఎస్ ఆర్ నో? సో ఈ పెన్సిల్స్ రెండింటిలోని కూడా మనకి ఏంటి సింబల్ అనేది కామన్గా వచ్చింది, ఇక్కడ డాలర్ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒక డాలర్ వచ్చింది. సో పెన్సిల్ ఈజ్ రిలేటెడ్ టు డాలర్. పెన్సిల్ ఈజ్ రిలేటెడ్ టు డాలర్. పెన్ ఎక్కడైనా రిపీట్ అయిందా, అవ్వలేదు. సో కన్ఫర్మ్గా పెన్ ఈజ్ రిలేటెడ్ టు పర్సంటేజ్. పెన్ ఈజ్ రిలేటెడ్ టు పర్సంటేజ్. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్. అంటే పెన్ ఈజ్ రిలేటెడ్ టు పర్సంటేజ్, పెన్సిల్ ఈజ్ రిలేటెడ్ టు డాలర్. నెక్స్ట్ ఇక్కడ @2 వచ్చాయి కదా, ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి, ఎరేజర్. సో ఎరేజర్ అనేది కన్ఫర్మ్గా దేనికి వచ్చినట్టుగా, @. నెక్స్ట్ షార్ప్నర్ ఈజ్ కన్ఫర్మ్గా యాష్. దట్ ఈస్ ద కోడింగ్. అర్థమైందా? మీకు క్వశ్చన్లో పెన్నే అడగచ్చు, షార్ప్నర్ అడగచ్చు, ఎరేజర్ అడగచ్చు, పెన్సిల్ అడగచ్చు. ఏవి అడిగినా సరే మొత్తం అన్నిటికీ మనకు కోడింగ్ అనేది వచ్చింది, మొత్తం అన్నిటికీ మనకు ఆన్సర్స్ అనేవి వచ్చాయి. సో ఇలాగ మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ప్రాక్టీస్ చేసేస్తే మనకి ఏ క్వశ్చన్ అడిగినా మీకు ఈజీగా ఆన్సర్ చెప్పచ్చు. అర్థమవుతుంది అందరికీను? సో ఇలా ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి. మొత్తం అన్నీ కూడా మీకు కోడింగ్ అనేది తెలియాలి. తెలిస్తే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే మీకు అడిగారో దానికే మీరు ఆన్సర్ చేయండి. బట్ ప్రాక్టీస్ చేసినట్టు మాత్రం మొత్తం అన్నిటికీ ప్రాక్టీస్ చేయండి. అర్థమవుతుందా? ఎస్. నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనకు క్వశ్చన్ అనేది ఇచ్చారు, ABCDE GH ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. ఓకే, ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒకసారి సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి వచ్చింది కాబట్టి డైరెక్ట్గా మీరు కాన్సన్ట్రేషన్తో ఒకసారి క్వశ్చన్ చదవండి. మ్యాక్సిమం మీకు ఎక్కడ పోతాయి, క్వశ్చన్ అనేది కరెక్ట్గా చదవకపోవడం వల్లే మీకు ఆన్సర్స్ పోతాయి. అర్థమవుతుంది లేదా? ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ కరెక్ట్ చదవండి. A నుంచి H వరకు ఇచ్చారు, అంటే 8 మెంబర్స్ ఇచ్చారు. ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. వెరీ గుడ్, అందరూ కూడా సెంటర్ని ఫేస్ అవుతూ ఉన్నారు. సో ఇలా సర్కిల్ తీసుకొని చెప్తే మీకు అర్థమవుతుందా, కనబడుతుందా, కనబడట్లేదా? ఓకే, నెక్స్ట్ పేజ్లో తీసుకుందాం. ఎస్, 1 2 3 4 5 6 7 8. సో 8 మెంబర్స్ అనేది మనకి ఉన్నారమ్మా సిట్టింగ్ అరేంజ్మెంట్లో. ఈ 8 మెంబర్స్ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ ఏం చెప్పారు, 8 మెంబర్స్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ టు ద సెంటర్. ఇక్కడ దా చదివాం. H ఈజ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ B. అంటే అర్థం ఏంటి, H ఈజ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ B. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒకటి H అనేది తీసుకోండి, ఎక్కడో ఒకటి B అనేది తీసుకోండి. H ఈజ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ B. అంటే ఫర్ ఎగ్జాంపుల్ B అనేది సెంటర్ పాయింట్ తీసుకుంటే H ఈజ్ 4th టు ద లెఫ్ట్. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ టు ద లెఫ్ట్. అంటే ఇటు పక్క నుంచి తీసుకోవాలి, బికాస్ దట్ ఈస్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో H ఈజ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ B. నెక్స్ట్ ఏం చెప్పారు చూడండి, B అండ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ F. సెకండ్ టు ద రైట్ ఆఫ్ F అంటే ఎవరు, H గురించి అక్కడ డిటర్మైన్ చేస్తున్నారు. H ఈజ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ B అండ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ H అండ్ F. ఇక్కడ దాకా మనం చదివాము. ఇప్పుడు సెకండ్ టు ద రైట్ ఆఫ్ F, సెకండ్ టు ద రైట్ ఆఫ్ F. F ఇక్కడ తీసుకున్నారంటే Fకి సెకండ్ రైట్లో ఎవరు ఉండాలి, H అనేది ఉంది. ఓకేనా? నెక్స్ట్ వన్,
సో ఇలా ఎందుకు టిక్ మార్క్స్ పెట్టుకుంటున్నా అంటే మనకి కన్ఫ్యూజ్ ఉండదు, ఎక్కడ దాకా వచ్చామనేది క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది లేదా. సో ఇప్పుడు నెక్స్ట్ వన్, ఏ ఈజ్ ద థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. ఏ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి అంటే ఏ అనేది ఎక్కడైనా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఏ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. సికి థర్డ్ లెఫ్ట్లో ఏ అనేది ఉండాలి. దిస్ ఈజ్ ద ప్లేస్మెంట్. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. సికి థర్డ్ లెఫ్ట్లో ఏ అనేది ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూడండి. సో ఏ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి అండ్ హూ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్. అంటే ఎవరు హూ అనేది ఫస్ట్ పర్సన్ గురించి చెప్పిందా, సెకండ్ పర్సన్ గురించి చెప్పిందా? హూ అనేది ముందు ఎవరైతే పర్సన్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్. సో ఏ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. హూ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్. హూ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ అంటే ఎవరికి? ఈ సి గురించి చెప్పారు. సి అనేది ఇమీడియట్ నైబర్ కాదు అంట. ఎవరికి కాదు? నైబర్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి అనేది ఇమీడియట్ నైబర్, సి అనేది అవ్వదంట. అంటే కన్ఫర్మ్గా సి అనేది ఇక్కడ రాకూడదు, నెక్స్ట్ ఇక్కడ సి అనేది ఇక్కడ రాకూడదు. అర్థమవుతుంది అందరికీ. ఎందుకని? సి అనేది ఎఫ్ పక్కన ఉండకూడదంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సికి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి? ఏ అనేది ఉండాలంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి అనేది తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. అంటే ఇక్కడ కూడా మనకి సి అనేది ఉండకూడదు. అర్థమవుతుంది అందరికీను. ఫర్ ఎగ్జాంపుల్ సి అనేది ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ సి అనేది తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. ఇక్కడ కూడా సి అనేది మనకి రావడానికి ప్లేస్ లేదు. అర్థమవుతుందా? ఇంకా రిమైనింగ్ ప్లేస్ ఏముంది? ఓన్లీ ఒకే ఒక ప్లేస్, దట్ ఈస్ ద సి. ఇక్కడ మనం సి అనేది ప్లేస్ చేయాలి. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. ఇక్కడ ఎవరు రావాలి? కన్ఫర్మ్గా మనకి ఏ అనేవాడు రావాలి. ఇక్కడ అర్థమవుతుంది ఎవరు రావాలని? ఏ అనేవాడు రావాలి. సో ఇప్పుడు ఇక్కడ అరెస్ట్ చేసేయండి. ఇవన్నీ కూడా, ఇవన్నీ మనకి క్యాన్సిల్ అయిపోయాయి కదా. సో ఇవన్నీ కూడా మనకి సాటిస్ఫై అయిపోయాయి. ఇప్పుడు అవి అరెస్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మనం ముందు క్వశ్చన్కి రండి. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ నెక్స్ట్ వన్? ఇక్కడ దాకా అయ్యింది మనకి. సో ఎఫ్కి నైబర్స్ కాదండి. జీ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి సెకండ్ లెఫ్ట్లో జీ ఉందంట. జీ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి? జీ అనేది ఉండాలి. అంటే ఇక్కడ జీ అనేది రావాలి. ఏకి సెకండ్ లెఫ్ట్ కదా అన్నాడు, సారీ. ఏకి సెకండ్ లెఫ్ట్ అంటే దిస్ ఈజ్ సెంటర్ పాయింట్, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్. ఇక్కడ మనకి జీ అనేది రావాలి. అర్థమవుతుందా? ఏకి సెకండ్ లెఫ్ట్లో జీ అనేది ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం చెప్పారు? జీ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. డి ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. డి ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. ఈకి సెకండ్ రైట్లో డి అనేది ఉండాలంట. అంటే ఈకి సెకండ్ రైట్లో డి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఇలా తీసుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్. అంటే ఇక్కడ డి తీసుకున్నాం అనుకోండి, ఈకి సెకండ్ లెఫ్ట్ అయిపోతుంది. అవునా కాదా? మనకి రైట్ కావాలి. రైట్ కావాలి కాబట్టి మనకి రైట్ సైడ్ కావాలి కాబట్టి మనం యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని మనం రైట్ హ్యాండ్ సైడ్ మనం తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఈ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ రైట్, సెకండ్ లెఫ్ట్. ఇక్కడ డి తీసుకుంటున్నాం. అర్థమైందా? మొత్తం డయాగ్రామ్ అంతా కూడా మనకి ఈజీగా వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ చేయండి. హూ ఈజ్ ఆన్ ది ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి ఇమీడియట్ నైబర్స్ ఎవరమ్మా? ఎఫ్కి ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉన్నారు? ఏ. దట్ ఈస్ ద ఆన్సర్. ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ద థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి? ఏ ఎక్కడ ఉందంటే ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, బి. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. వేర్ ఈస్ ద ఆన్సర్? బి. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి? బి అనేది ఉంది. నెక్స్ట్ వన్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఇన్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ది సెకండ్ పర్సన్. అంటే ఈ సెకండ్ పర్సన్ ఏదైతే ఉందో ఈ సెకండ్ పర్సన్కి ఇమీడియట్గా లెఫ్ట్లో ఉండాలంటే ఫస్ట్ పర్సన్ అనేవాడు. అంటే ఈహెచ్ అనేది సేమ్ అలాగే మనకి ఇక్కడ ఉండాలి. ఆ ఈహెచ్ అనేది ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. ఈహెచ్ అంటే ఫస్ట్ సెకండ్ పర్సన్ అనేది ఈజీగా ఫస్ట్ పర్సన్కి ఉండాలి. అంతే మనకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ఈహెచ్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసుకుందాం అండి. ఇక్కడ రాసుకుంటే మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఈహెచ్ డిబిసిఈ. ఈహెచ్ డిబిసిఈ. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి మనం ఇచ్చేది ఇక్కడ? ఈహెచ్ డిబిసిఈ ఏఎఫ్. ఏఎఫ్ ఇలా ఇచ్చారు కదా. ఇప్పుడు వాట్ ఈస్ ద క్వశ్చన్? క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చదవండి. సో ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ సిట్టింగ్ ఆన్ ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ది సెకండ్ పర్సన్. ఈ సెకండ్ పర్సన్ ఎవడైతే ఉన్నాడో వీడికి లెఫ్ట్లో ఫస్ట్ పర్సన్ ఉండాలి. అర్థమవుతుందా? సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో వాడికి లెఫ్ట్లో ఫస్ట్ పర్సన్ అనేవాడు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ ఈస్ ద సెకండ్ పర్సన్. హెచ్కి లెఫ్ట్లో ఈ ఉండాలి. ఇక్కడ హెచ్కి లెఫ్ట్లో ఈ ఉందా? లేదు, రైట్లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ చూడండి. ఇక్కడ బీకి లెఫ్ట్లో డి ఉండాలి. బీకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కదా డి ఉంది. ఎస్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ సికి కదా ఈకి లెఫ్ట్లో ఉండాలి. ఈకి లెఫ్ట్లో ఉందా? సి అనేది లేదు. ఎఫ్కి లెఫ్ట్లో ఏ ఉండాలి, బట్ రైట్లో ఏ ఉంది. సో దిస్ ఈస్ ఆల్సో రాంగ్. వాట్ ఈస్ ద ఆప్షన్? సెకండ్ ఆప్షన్ డిబి ఈస్ ద రైట్ ఆన్సర్. బికాస్ బీకి లెఫ్ట్లో డి ఉండాలి. బీకి లెఫ్ట్లో డి ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్.
అంటే ఇప్పుడు కన్ఫర్మ్గా ఇవి చేర్పియచ్చు, మనం ఇవి అరెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో వీటిని అరెస్ట్ చేసేయండి డైరెక్ట్గా. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అందరికీ అర్థమైంది కదా ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. ఇప్పుడు చెక్ చేయండి. యా, సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది అందరికీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ రిప్రజెంట్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ, అంటే ఈకి ఇమీడియట్ నైబర్స్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేసి రావాలమ్మా. దట్ ఈస్ ద క్వశ్చన్. సో వేర్ ఇస్ ద డయాగ్రామ్? ఎస్, వేర్ ఇస్ ఈ నైబర్స్ ఏంటమ్మా? ఈ సి ఒకటి హెచ్ ఒకటి, అంటే హెచ్ అండ్ సి అనేవి ఈకి నైబర్స్ అవుతాయి. అంటే మనకి వేర్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సో హెచ్ అండ్ సి ఇది ఆన్సర్ మనకి. సో హెచ్ సి కూడా ఈకి నైబర్స్ అయ్యి, అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఒకటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలాగున్నా సరే మనకి నైబర్స్ అని చెప్తాం. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్. వేర్ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్? 21. ఓకే, ఇది స్లైడ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. ఓకే, 20 క్వశ్చన్. హూ ఈజ్ ఆన్ ఇమీడియట్ రైట్ ఆఫ్ హెచ్? ఓకే, ఇంకా ఆ డయాగ్రామ్ గురించి మనకు అడుగుతున్నారు క్వశ్చన్స్. అంటే ఒక డయాగ్రామ్ చేస్తే ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో చూసారా మీరు? అంటే ఒక డయాగ్రామ్ మీరు కరెక్ట్గా చేస్తే ఇన్ని క్వశ్చన్స్ మీరు రైట్ అయిపోతాయి. ఒక డయాగ్రామ్ మీరు రాంగ్ ఆన్సర్ చేస్తే ఇన్ని క్వశ్చన్స్ రాంగ్ అయిపోతాయి. అర్థమవుతుంది లేదా? అందుకే సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది డయాగ్రామ్ కన్ఫర్మ్గా కరెక్ట్గా చూసుకోవాలి, లేదనుకుంటే ఆన్సర్స్ రాంగ్ అయిపోతాయి. ఇక్కడ ఏం చెప్పారు? హూ ఈజ్ ఆన్ ది ఇమీడియట్ రైట్ ఆఫ్ హెచ్. హెచ్కి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉండాలమ్మా? ఇక్కడ ఈ ఉండాలి. చూడండి, హెచ్కి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉండాలి? ఈ ఉంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. హెచ్కి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉన్నారమ్మా? ఈ ఉంది. సో ఈ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. హూ ఈజ్ ఆన్ ది ఇమీడియట్ రైట్ ఆఫ్ హెచ్ అంటే ఈ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చినట్టున్నారు. ఎస్, నెక్స్ట్ మళ్ళీ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు చెక్ చేయండి. ఏబిసిడి అండ్ ఈ ఆర్ 5 men సిట్టింగ్ ఇన్ ఏ లైన్ facing towards south, while M, N, O, P and Q are 5 ladies sitting in a second line parallel to the first line and are facing towards north. అంటే ఇప్పుడు మన క్వశ్చన్లో ఏదైతే చెప్పారో అది యాజ్ ఇట్ ఈస్గా మనం అప్లై చేయాలి. ఎక్కడ అప్లై చేయాలి అనేది మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనబడుతుందా? ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైన్ తీసుకుంటున్నాను, ఇక్కడ లైన్ తీసుకుంటున్నాను. ఇది ప్యారలల్ లైన్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లైన్లో ఏంటంటే ఉండాలి 1 2 3 4 5 persons. 1 2 3 4 5 persons. ఓకేనా? ఈ 5 persons ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక లైన్ తీసుకుంటున్నాను నేను, బికాస్ 2 పాసిబిలిటీస్ కింద మనం చెక్ చేస్తున్నాం ఆన్సర్స్. సో 1 2 3 4, దిస్ ఇస్ 5. 1 2 3 4 5. అర్థమవుతుంది అందరికీ ఎలా తీసుకున్నాము? సో దిస్ ఈజ్ సౌత్ ఫేసింగ్. వాట్ ఈస్ దిస్? సౌత్ ఫేసింగ్. దిస్ ఈజ్ నార్త్ ఫేసింగ్. ఓకేనా? ఇప్పుడు సౌత్ ఫేసింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫర్మ్గా ఎవరై ఉండాలి? సో ఏబిసిడిఈ వీళ్ళందరూ కూడా ఏ ఫేసింగ్లో ఉన్నారు? సౌత్ ఫేసింగ్. వీళ్ళందరూ కూడా సౌత్ ఫేసింగ్ ఉంటారు. సో నెక్స్ట్ ఏదైతే ఉందో ఎంఎన్ఓపిక్యూ వీళ్ళందరూ కూడా ఏ ఫేసింగ్ అమ్మా? నార్త్ ఫేసింగ్. అంటే కిందనే వస్తారు వీళ్ళందరూ కూడా. వాళ్ళందరూ కూడా ఇక్కడ రావాలి. M2 Q ఇచ్చారు. ఎస్, M2 Q అనే వాళ్ళ లైన్ ఇది. సో A2D అనే వాళ్ళ లైన్ ఇది, పై లైన్. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఒకసారి. బి హూ ఈజ్ జస్ట్ నెక్స్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. అంటే బి అనేది ఎక్కడ రావాలి? బి హూ ఈజ్ జస్ట్ నెక్స్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. డికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మాత్రమే బి అనేది రావాలి, ఇంకెక్కడ రాకూడదు. అదేంటి సార్ లెఫ్ట్ అని చెప్పి రైట్ సైడ్ బి రాశారు అనుకోకండి, బికాస్ వాళ్ళు సౌత్ వైపు చూస్తున్నారు. సౌత్ అంటే ఇటుపక్క కదా, ఇలా చూస్తున్నాము అంటే లెఫ్ట్ అంటే ఇటు వస్తుంది. ఓకేనా? అందుకు డికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అటుపక్క అవుతుంది. సో బి వస్తుంది. నెక్స్ట్ ఏం చెప్పారు? ఈజ్ ఆపోజిట్ టు క్యూ. అంటే ఈ బి అనేది ఎవరికి ఆపోజిట్లో కూర్చుంటున్నది? క్యూకి ఆపోజిట్లో కూర్చుంటున్నది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ మనకు వచ్చినది. ఇక్కడ దాకా మనకు వచ్చిన దాంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ అది. సో డికి బి అనేది లెఫ్ట్లో ఉండాలి, నెక్స్ట్ క్యూకి ఆపోజిట్లో ఉండాలి. అది వర్డ్ అనేది ఇక్కడ ఎక్కడైనా మనం ప్లేస్ చేసుకోవచ్చు, అవునా కదా? చెయ్యొచ్చు. ఇప్పుడు సెకండ్ పాయింట్కి రండి. సి అండ్ ఎన్ ఆర్ డయాగ్నల్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సి తీసుకుంటున్నాం, ఇక్కడ ఎన్ తీసుకుంటున్నాం, బికాజ్ ఇది డయాగ్నల్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొకటి మనం సి అనేది ఇక్కడైనా తీసుకోవచ్చు కదా. సి ఇక్కడ తీసుకొని ఎన్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాం, అది కూడా మనకి డయాగ్నల్లీ ఆపోజిటే కదా. డయాగ్నల్లీ ఆపోజిట్ ఈచ్ అదర్ ఎక్కడైనా మనం తీసుకోవచ్చు. అందుకు 2 పాసిబిలిటీస్ మనం తీసుకున్నాం. నెక్స్ట్ వన్, సి అండ్ ఎన్ ఆర్ డయాగ్నల్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. నెక్స్ట్ ఈ ఈజ్ ఆపోజిట్ టు ఓ హూ ఈజ్ జస్ట్ నెక్స్ట్ టు ద రైట్ ఆఫ్ ఎం. అంటే అర్థం ఏం చెప్పాడు? ఈ ఈజ్ ఆపోజిట్ టు ఓ అంటే ఈ అనేది ఎవరికి ఆపోజిట్లో ఉంది? ఓకి ఆపోజిట్లో ఉంది. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏదో చెప్పాడు, ఆపోజిట్ టు ఓ హూ ఈజ్ జస్ట్ నెక్స్ట్ రైట్ ఆఫ్ ఎం. ఎంకి రైట్ హ్యాండ్ సైడ్లో ఉందంట. ఎం అంటే ఇక్కడ రాయాలి, బికాస్ ఈ ఎంఎన్ఓపిక్యూ అనే వాళ్ళు నార్త్ ఫేసింగ్ చూస్తున్నారంటే
ఎం ఇక్కడ చూడన్నాడు అంటే వాడికి రైట్ హ్యాండ్ సైడ్లో ఓ అనేది ఉండాలి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏం చెప్పారమ్మా, ఈ వర్క్ అయింది కదా, రైట్ ఆఫ్ ఎం. సో పి హూ ఈజ్ జస్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ అంటే క్యూకి జస్ట్ లెఫ్ట్లో పి అనేది ఉండాలి, అంటే ఇక్కడ పి అనేది ఉండాలి. సో పి హూ ఈజ్ జస్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ ఈజ్ ఆపోజిట్ టు డి, ఈజ్ ఆపోజిట్ టు డి అంటే ఈ పి అనేది ఎవరికి ఆపోజిట్లో ఉండాలి, డికి ఆపోజిట్లో ఉండాలి. అంటే కన్ఫర్మ్గా ఇదే కదా, ఇక్కడ పి రాస్తే సరిపోతుంది. మనం ఇక్కడ ఆల్రెడీ క్యూ ఉంది కదా, అక్కడ పి రాస్తే మనకు సరిపోతుంది, ఆల్రెడీ ఇదే వచ్చింది అక్కడ కూడా. ఓకేనా, ఇది ఇంకా మనకు అవసరం లేదు, అది ఆల్రెడీ అక్కడ పి రాయిస్తాం కాబట్టి. నెక్స్ట్ వన్ ఈజ్ ఆపోజిట్ టు క్యూ. ఎం ఈజ్ ద వన్ ఎండ్ ఆఫ్ ది లైన్, ఏదో ఒక లైన్ ఎండింగ్లో ఎం అనేది ఉండాలి. అంటే ఇక్కడ ఎం అనేది కన్ఫర్మ్గా ఉండాలి, ఇక్కడ ఎం అనేది కన్ఫర్మ్గా ఉండాలి. ఓకేనా, రెండిట్లో ఒక దగ్గర ఎం అనేది ఉండాలి. మీకు కనబడుతుంది లైన్ అనేది. ఓకే, ఇప్పుడు ఇవి అన్నీ అక్కడ ప్లేస్ చేయడానికి మనకు అవసరం అవుతుందా? అవుతుంది. ఎందుకని ఇక్కడ ఎంతో రిలేషన్ వచ్చింది. ఎం తర్వాత ఎవరు రావాలి, ఇక్కడ ఎంకి రైట్ హ్యాండ్ సైడ్లో ఓ రావాలి. ఇక్కడ ఎం అనేది లాస్ట్ ప్లేస్లో ఉంది, ఎంకి ఇంకా రైట్ హ్యాండ్ సైడ్ ప్లేస్ ఉందా? ప్లేస్ లేదు, ఓన్లీ అది 5th ప్లేస్లో ఉంది, లాస్ట్లో ఉంది. అంటే కన్ఫర్మ్గా ఈ డయాగ్రామ్ అనేది రాంగ్. ఎందుకు రాంగ్ అయిందో అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి, కన్ఫర్మ్గా ఒక డయాగ్రామ్లోనే మనం ఆన్సర్ చేయాలి. అందుకు 2 డయాగ్రామ్స్ అనేవి మనం తీసుకోవడం జరుగుతుంది. ఒక డయాగ్రామ్ రాంగ్ అయినా ఒక డయాగ్రామ్ మనం ఈజీగా రైట్ ఆన్సర్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో అందుకు ఇక్కడ 2 డయాగ్రామ్స్ కింద మీకు చెప్పాను. అర్థమవుతుంది మీకు అందరికీను? సో ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చెక్ చేస్తే, ఇప్పుడు 2 డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, ఒకే డయాగ్రామ్ కింద మనం తీసుకుందాం. ఇవన్నీ అరెస్ట్ చేసేద్దాం, ఒకే డయాగ్రామ్ కింద మనం తీసుకుందాం. అప్పుడు మీకు ఈజీగా ఆన్సర్స్ అనేవి మనకు వస్తాయి. ఇక అందరూ చూసారా 2 డయాగ్రామ్స్ ఎలా చేస్తున్నామని? సో ఇది ఆటోమేటిక్ రాంగ్ ఆన్సర్ అయింది, బికాస్ ఎం పక్కన మనకు ప్లేస్ లేదు. మనం ఎం రైట్ హ్యాండ్ సైడ్లో ఓ వేయాలి, ఇక్కడ మనం ఓ వేసుకొని మన డయాగ్రామ్ అనేది సాటిస్ఫై చేయొచ్చు. బట్ మీకు క్లియర్ కట్గా కనబడడానికి కోసం అనేసి ఆ డయాగ్రామ్ చెప్పేసి ఇది ఒకటే వేస్తాను నేను. ఇది కరెక్ట్ డయాగ్రామ్ మనకి. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనం 2 లైన్స్ అనేవి తీసుకుంటున్నాం. ఇక్కడ 2 లైన్స్ తీసుకొని మనం ఈజీగా మనం ఆన్సర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. సో 1 1 2 3 4 5 సేమ్ యాజ్ ఇట్ ఈస్ కింద కూడా 1 2 3 4 5 పీపుల్స్. సో 5 పర్సన్స్తో మనం వేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనం దీన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో పైన ఎవరైతే ఉండాలి, ABCD ఈ వరకు 5 ఉండాలి, కిందని M నుంచి Q వరకు కింద ఉండాలి. సో మనకు చెప్పింది ఎంత, ఫస్ట్ డయాగ్నల్లీ ఆపోజిట్ అన్నాడు కదా. ఫస్ట్ ఇక్కడ మనం C తీసుకుంటే ఇక్కడ మనకు కన్ఫర్మ్గా N అనేది డయాగ్నల్గా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ M అనేది ఒక లైన్ ఎండింగ్లో ఉండాలన్నాడు, Mకి రైట్ హ్యాండ్ సైడ్లో O ఉండాలి. O ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మనకి ఏంటి రావాలమ్మా, ఈ ఆపోజిట్ O అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ DPBQ అనేది ఇక్కడ రావాలి. సో D ఇక్కడ P అనేది ఇటు పక్కన రావాలి. సో DPB ఇక్కడ మనకి Q అనేది రావాలి. ఇంకా ఎవరు మిగిలిపోయారు, మనకి A మిగిలిపోయింది. A ఈజ్ దిస్ వన్. అర్థమైంది అందరికీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని? దిస్ ఈజ్ ద డబల్ లైన్. ఓకేనా. ఇప్పుడు వీటి మీద క్వశ్చన్స్ అనేవి మనం చూద్దాం. సో వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ O? ఓకి థర్డ్ రైట్లో ఎవరు కూర్చున్నారు అని అడిగాడు. O అనేది ఇక్కడ ఉంటే థర్డ్ రైట్ 1 2 3 ఎవరు కూర్చున్నారమ్మా? N is the answer. Where is the N? N is the answer for this question. N is the answer. అర్థమైంది అందరికీను? Yes. Next question. What is next one? Which of the following pair is diagonally opposite to each other? Opposite to each other అంటే ఏ పేర్ మనకి ఆపోజిట్ లో వచ్చింది చూడండి. అక్కడ AM ఒకటి వచ్చింది, CN ఒకటి వచ్చింది, అంటే ఈ రెండిట్లో మనకు ఆపోజిట్ లో ఉన్నాయి. ఓకేనా. AM ఒకటి, నెక్స్ట్ ఇదే ఆపోజిట్ టు ఈచ్ అదర్. AN అనేది ఆపోజిట్ వస్తుంది. ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటే ఏమన్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్ ఈస్ డయాగ్నల్లీ ఆపోజిట్. డయాగ్నల్ అంటే ఇది అమ్మా, ఇలా రావాలి, ఆపోజిట్ అనేది ఇలా రాకూడదు. ఓకేనా. డయాగ్నల్ అంటే ఇలా రావాలి. కాబట్టి ఒకటి CN ఒకటి ఆపోజిట్ వచ్చింది, AM ఒకటి ఆపోజిట్ వచ్చింది. సో AM ఉంది కాబట్టి AM ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైంది అందరికీను? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. 2 క్వశ్చన్స్ ఇచ్చారా? వెరీ గుడ్. నెక్స్ట్ వన్, ఇది మనకి కోడింగ్ ఎందులోంచి ఇచ్చారు ఈ క్వశ్చన్ అనేది? ఇక్కడ మనకు వేయడానికి ప్లేస్ అనేది ఉన్నది, ఇక్కడ మనకి ప్లేస్ లేదు కదా. నెక్స్ట్ పేజ్లో మనం డయాగ్రామ్ వేయాలి మరి. సో దేర్ ఆర్ 7 పీపుల్ ఇన్ ఏ ఫ్యామిలీ రిలేటెడ్ టు ఈచ్ అదర్ ఎయిదర్ త్రూ మ్యారేజ్ ఆర్ బ్లడ్ రిలేషన్. బ్లడ్ రిలేషన్ నుంచి సిట్టింగ్ అరేంజ్మెంట్లో మనకు అడిగాడు. సో వైల్ బ్లడ్ రిలేషన్ ఈజ్ ప్రెజెంట్ ఎయిదర్ బిట్వీన్ ద సిబ్లింగ్స్ ఆర్ అమాంగ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ డిసెండింగ్ ఆర్డర్స్ ఆఫ్ ఎ పర్సన్.
descendants of a person. Social relationships are established through marriage between a man with each of the following different families. The relationship between each of them is explained as below. అంటే దాని గురించి మనకి కింద ఇచ్చాడు. అంటే ఇక్కడ నుంచి మనకి డేటా అనేది స్టార్ట్ అయ్యిందమ్మా. ఇదంతా మనకి డేటా అనేది కాదు, ఇదంతా జస్ట్ వాడు ఏదైతే చెప్పాడో దాని గురించి మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అంతే తప్ప డేటా అనేది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా, ఇక్కడ నుంచి కన్ఫర్మ్గా మనం తీసుకోవాలి. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్? సో సారిక, సోను, జయంతి, రానా, సుప్రియ, అమిత్ అండ్ రాహుల్, ఇంతమంది మనకు ఉన్నారు ఇక్కడ. ఆర్ మెంబర్స్ ఆర్ ద ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళు. అమిత్ అండ్ రాహుల్ ఆర్ ద సన్స్ అండ్ ఫాదర్ డియో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకుందాం, దానికి ఒక డయాగ్రామ్ అనేది ఇక్కడ తీసుకుందాం. ఓకేనా, సో అమిత్, ఎవడైతే అమిత్ ఉన్నాడో దిస్ ఈజ్ కాల్డ్ అమిత్. అంతమంది ఫ్యామిలీ ఉన్నారు కదా, సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, కొంచెం దూరంగా తీసుకుందాం ఉండండి. అమిత్ అండ్ ఇంకోటి ఎవడు రా అన్నాడు వాడు. అమిత్ అండ్ రాహుల్ ఆర్ ది సన్స్ అండ్ ఫాదర్ డియో. అమిత్ అండ్ రాహుల్ వీరిద్దరూ కూడా సన్స్ అంట. ఎవరికి? డియో అనే ఫాదర్కి. ఈ డియో ఎందుకు వచ్చాడంటే ఈ డియో అనేది మనకి ఎవడో చెప్పలేదు, క్వశ్చన్లో లేదు, అందుకు డియో అనేది ఇక్కడ ఇచ్చాడు. అమిత్, రాహుల్ అనే వాళ్ళు వాడికి సన్స్ అంట. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏం చెప్పారు ఇక్కడ? సారిక రాహుల్స్ సిస్టర్ హ్యాజ్ ఎ సన్ సోను. సారిక రాహుల్స్ సిస్టర్ అండ్ హ్యాజ్ ఎ సన్ సోను అండ్ ఎ డాటర్ జయంతి. సారిక రాహుల్స్ సిస్టర్ హ్యాజ్ ఎ సన్ సోను అండ్ డాటర్ జయంతి. అంటే ఇక్కడ మనకు కావాల్సింది సారిక. సారిక అనేది సిస్టర్ అంట రాహుల్కి. దీనికి మళ్ళీను సన్ సోను, సన్ అనేది సోను. నెక్స్ట్ వన్ డాటర్ అనేది డాటర్కి ఏం చెప్పారమ్మా? జయంతి కదా, జయంతి. డాటర్ జయంతి, దిస్ ఈజ్ ద డాటర్. ఓకేనా, అంటే వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ బ్రదర్ అండ్ సిస్టర్స్ అవుతారు వాళ్ళు. ఓకేనా, ఎక్స్. నెక్స్ట్ వన్, సో సారిక రాహుల్స్ సిస్టర్ హ్యాస్ సన్ అండ్ డాటర్ జయంతి. ఇక్కడ దాకా మనకి అయిపోయింది. రానా ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ సోను వైల్ సుప్రియ ఈజ్ ద రానాస్ అదర్ సిస్టర్. రానా ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ సోను. మెటర్నల్ అంకుల్ అంటే అర్థం ఏంటమ్మా? సోనుకి మెటర్నల్ అంకుల్ అనేవాడు రానా, అంటే సోనుకి మదర్ యొక్క బ్రదర్. దిస్ ఈజ్ కాల్డ్ రానా. రానాకి అదర్ సిస్టర్ ఎవరు? సుప్రియ. రానాకి అదర్ సిస్టర్ ఎవరు? సుప్రియ. దిస్ ఈజ్ ద బ్లడ్ రిలేషన్. బ్లడ్ రిలేషన్ని కూడా మనం సిట్టింగ్ అరేంజ్మెంట్లో చెప్పారు. వైల్ ద అదర్ సుప్రియ ఈజ్ ద అదర్ సిస్టర్. ఓకే, ఇక్కడ దాకా మనకి డయాగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్. ఇప్పుడు ఇందులో నుంచి మనకు క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. హౌ మెనీ నెఫ్యూస్ డస్ రాహుల్ హ్యావ్? రాహుల్కి ఎంతమంది నెఫ్యూస్ ఉన్నారని అడిగాడు. అంటే నెఫ్యూస్, నీస్ అంటే రాహుల్ యొక్క సిస్టర్కి సన్నే కదా నెఫ్యూస్ అంటాం. సో ఓన్లీ ఒకటే ఉన్నాడు, అంతకుమించి ఎక్కువ లేడు. బికాజ్ వీళ్ళిద్దరూ కూడా బ్రదర్ అండ్ సిస్టర్స్ కాబట్టి నెఫ్యూ ఒకడు ఉన్నాడు, నీస్ ఒకటి ఉంది, అవునా కదా? సో నెఫ్యూ అంటే మేనల్డ్ ఒకటే ఉన్నాడు కాబట్టి ఓన్లీ వన్ ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది అందరికీ? రాహుల్కి సిస్టర్ యొక్క సన్, దట్ ఈస్ కాల్డ్ నెఫ్యూ. ఓకే, సో ఒకటే ఉన్నాడు. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ రానా రిలేటెడ్ టు సారిక? హౌ రానా రిలేటెడ్ టు సారిక? సారిక అంటే ఇక్కడ ఉంది. సారికకి రానా ఏమవుతాడు? బ్రదర్ అవుతాడు. హౌ రానా రిలేటెడ్ టు సారిక? సో దిస్ ఈస్ కాల్డ్ బ్రదర్. ఓన్లీ బి, ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. బ్రదర్, నాట్ బ్రదర్ ఇన్ లా. ఎస్. నెక్స్ట్ వన్, హౌ ఈజ్ సుప్రియ రిలేటెడ్ టు సారిక? సుప్రియ సారిక దట్ ఈస్ ద సిస్టర్. ఇద్దరు కూడా సిస్టర్సే కదా, మా అంతా ఒకే లైన్లో ఉంది. సో సుప్రియ అనేది సారికకి ఏమవుతుంది? సిస్టర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ చేయండి. సో ఈ సుప్రియ అనేది సారికకి ఏమవుతుంది? సిస్టరే కదా, అంతా ఒకటే లైన్, ఒకటే జనరేషన్, దట్ ఈస్ కాల్డ్ సిస్టర్. అర్థమైంది అందరూ రాయాలని? సిస్టర్. ఎస్. నెక్స్ట్ వన్, ఏ అండ్ బి ఆర్ సిస్టర్స్, సి అండ్ డి ఆర్ బ్రదర్స్. ఏస్ డాటర్ ఈజ్ డీస్ సిస్టర్. ఏస్ డాటర్ ఈజ్ డీస్ సిస్టర్. హౌ ఈజ్ బి ఈజ్ రిలేటెడ్ టు సి? హౌ ఈజ్ బి రిలేటెడ్ టు సి? సో ఏ అండ్ బి ఆర్ సిస్టర్స్. సో ఏ అండ్ బి వీళ్ళిద్దరు కూడా ఎవరమ్మా? సిస్టర్స్. వాళ్ళిద్దరు కూడా ఎవరు? సిస్టర్స్. సి అండ్ డి ఆర్ బ్రదర్స్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ సి అండ్ డి ఎవరో తీసుకుంటే వాళ్ళు బ్రదర్స్ అన్నాడు. నెక్స్ట్ ఏం చెప్పాడు? ఏస్ డాటర్ ఈజ్ డీస్ సిస్టర్. సి అండ్ డి ఆర్ బ్రదర్స్. ఏస్ డాటర్ ఈజ్ డీస్ సిస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి డాటర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరు? ఏస్ డాటర్ ఈజ్ డీస్ సిస్టర్ అంట. వీళ్ళు డి యొక్క సిస్టర్ అంట. సో ఇప్పుడు మనకి డికి బికి ఏం చెప్పారు? సి అండ్ డి ఆర్ బ్రదర్స్ కదా. సో మనం ఇక్కడ డి అనేది కూడా మనకి బ్రదర్ అమ్మ. అర్థమైంది లేదా? సో ఇక్కడ డి అనేది బ్రదర్,
సి అనేది కూడా మనకి బ్రదర్ వస్తుంది. సో దిస్ ఇస్ ద రిలేషన్. అర్థమైందా? ఇక్కడ ఏకి ఎవరైతే డాటర్ ఉన్నారో వాళ్ళు డీకి సిస్టర్ అంట. ఓకేనా? సో హౌ ఈజ్ బి రిలేటెడ్ టు సి? హౌ ఈజ్ బి రిలేటెడ్ టు సి? సికి బి ఏమవుతాడు అని అడిగాడు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? మదర్ ఈస్ ద ఆన్సర్. బికాస్ ఈ సిస్టర్ కదా ఇది. వెయిట్ వీళ్ళిద్దరు సిస్టర్స్ కదా, హస్బెండ్ అండ్ వైఫ్ కాదు కదా. వెయిట్ ఇలాంటిదే మనకి ప్రాబ్లమ్స్ అవుతాయి. అలాంటివే మనకు ప్రాబ్లమ్స్ అవుతాయి, జాగ్రత్తగా చూసుకోండి. సో వీళ్ళందరూ కూడా ఏ యొక్క సన్స్, ఏ యొక్క సిస్టర్ కదా బి అనేది. సో సికి బి ఏమవుతుంది అంటే కన్ఫర్మ్గా ఆంట్ అవుతుంది. బికాస్ వీళ్ళిద్దరు సిస్టర్స్ కదా. మదర్ యొక్క సిస్టర్ మనకి ఏమవుతుంది? అత్త, అంటే దట్ ఈస్ కాల్డ్ ఆంట్. సో సికి బి ఏమవుతుంది అమ్మా? ఆంట్ అవుతుంది. ఇక్కడ మనం హస్బెండ్ వైఫ్ అని చెప్పేసి బి అనేది మదర్ అవుతుందని చెప్తే కన్ఫర్మ్ మదర్ కూడా ఇక్కడ ఉంది. అందుకే అలాంటి తప్పులు చేయొద్దు. ఓకేనా? అలాంటి మిస్టేక్స్ చేస్తే కన్ఫర్మ్గా రాంగ్ ఆన్సర్స్ పెడతాం. ఓకేనా? సో ఈ ఏ అనేది ఈ బి అనేది సికి కన్ఫర్మ్గా ఆంట్ అవుతుంది. అర్థమవుతుంది అందరికీను? సో 26 క్వశ్చన్స్. అంటే ఇందులో మనకు ఎలాంటి క్వశ్చన్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేసాము? బ్లడ్ రిలేషన్స్ నుంచి చేసాము, సేమ్ యాస్టేజ్గా సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి చేసాం, కోడింగ్ డీకోడింగ్ నుంచి కూడా క్వశ్చన్స్ చేసాం. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో మీకు ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి ఉన్నాయి అంటే కన్ఫర్మ్గా ఇప్పుడు ముందు చేసాము చూసారా, ఈ ముందు ఏదైతే చేసామో బ్లడ్ రిలేషన్ కోసం ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బికాస్ సిట్టింగ్ అరేంజ్మెంట్ లాగా ప్యాటర్న్స్తో మనకి డయాగ్రామ్ అనేది అడుగుతాడు. నెక్స్ట్ ఇందులో ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో డబల్ రో, ఈ డబల్ రో ఏదైతే ప్యారలల్ లైన్స్ ఇస్తారో ఈ ప్యారలల్ లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కన్ఫర్మ్గా ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి. కన్ఫర్మ్గా చాలామంది ఇలాంటిది రాంగ్ చేస్తారు. అందుకే 2 పాసిబిలిటీస్ తీసుకొని చెయ్యాలి. ఇంకా కావాలి అనుకుంటే సిట్టింగ్ అరేంజ్మెంట్లో సర్కిల్ అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది. బికాస్ ఒక డయాగ్రామ్ తీసుకున్నా 2 డయాగ్రామ్స్ తీసుకున్నా సర్కిల్ అనేది వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. బట్ ఏదైతే ఈ ప్యారలల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం కొంచెం కష్టం అమ్మా. అర్థం లేదా? 2 డయాగ్రామ్స్ తీసుకొని పాసిబిలిటీ చెక్ చేసుకుంటే మీకు వస్తుంది, లేదా అనుకుంటే టైం వేస్ట్ అవుతుంది. అర్థమవుతుంది అందరికీను? సో జాగ్రత్తగా మాత్రం ప్రాక్టీస్ చేయండి. పేపర్ ప్రెజెంటేషన్ అనేది జాగ్రత్తగా ఇవ్వండి. సో ఇవాళ పేపర్స్లో ఇవి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇవి వచ్చాయి. అర్థమవుతుంది లేదా? సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయేమో అవి ఒకసారి గ్యాదర్ చేసుకుని ఆ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అర్థమైందా? థ్యాంక్ యూ.